హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఆపరేషన్స్ ఆన్ సర్క్యులర్ క్యూబ్ యూజింగ్ ద ఏరేస్. సో ఇప్పటిదాకా మనం ఏంటంటే ప్రీవియస్ క్లాసుల్లో లింక్డ్ లిస్ట్ గురించి విన్నాము. లింక్డ్ లిస్ట్లో సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ గురించి విన్నాం, కానీ ఎరే గురించి విన్నాం, కానీ ఎరేలో సర్క్యులర్ ఎరే గురించి వినలేదు. సో ఇక్కడ క్యూని బేస్ చేసుకొని ఎరేలో సర్క్యులర్ ఎరే అనేది ఎలా జరుగుతుంది అనేది ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఆపరేషన్స్ ఏం జరుగుతాయి క్యూలో, మనకి ఇన్సెషన్ డిలేషను. సో అవి సర్క్యులర్లో ఎలా జరుగుతున్నాయో చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ మనకి సర్క్యులర్ క్యూ అనేది ఎలా ఉంటుందంటే ఈ టైప్లో ఉంటుంది. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎరే అంటే మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి క్యూ ఆఫ్ 0, తర్వాత క్యూ ఆఫ్ అంటే క్యూ 0, 1 పొజిషన్, 2 పొజిషన్, 3 పొజిషన్, 4 పొజిషన్. ఓకేనా. సో ఇక్కడ 0 స్టార్టింగ్ పొజిషన్ అనేది ఫ్రంట్ అవుతుంది, ఎండింగ్ పొజిషన్ అనేది రేర్ అవుతుంది. ఓకేనా. సో ఇలా ఉంటుంది క్యూ రిప్రజెంటేషన్ అనేది సర్క్యులర్ క్యూ. బట్ ఇప్పుడు ఏంటంటే మనం అలా కనుక మనం ఇప్పుడు ఆపరేషన్స్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతాం. సో అందుకని ఏంటంటే నార్మల్గా ఎరే రిప్రజెంటేషన్ అనేది నార్మల్ ఎరే రిప్రజెంటేషన్ ఇద్దాం. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏంటంటే 0 పొజిషన్, 1 పొజిషన్, 2, 3. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే 10, 20, 30, 40 అనే వాల్యూస్ ఇచ్చాను. సో క్యూ ప్రకారం ఫస్ట్ ఉండేది ఏమవుతుందంటే ఫ్రంట్ అవుతుంది, లాస్ట్ ఉండేది ఏమవుతుందంటే రేర్ అవుతుంది. సో ఇప్పుడు క్యూలో ఆపరేషన్స్ అనేవి ఎలా జరుగుతాయి, లాస్ట్లో ఇన్సెషన్ జరుగుతుంది, ఫస్ట్లో డిలేషన్ జరుగుతుంది. ఓకేనా. ఇప్పటిదాకా ఇంతవరకు మనకి కాన్సెప్ట్ అనేది కన్ఫ్యూజనే లేదు. ఓకేనా, చాలా సింపుల్ టాపిక్. బట్ ఇప్పటి నుంచి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే కేర్ఫుల్గా పాయింట్ బై పాయింట్, నేను ఇక్కడ ఇచ్చిన రిప్రజెంటేషన్, ఇక్కడ ఇచ్చిన కోడ్ని బేస్ చేసుకొని పాయింట్ బై పాయింట్ ఎన్ని ఆప్షన్స్ ఉంటే అన్ని ఆప్షన్స్. ఓకేనా. సో అన్నింటినీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూడండి, ఇన్సెషన్ ఆపరేషన్. ఓకేనా. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ చూడండి ఇది నార్మల్గా ఉన్న క్యూ రిప్రజెంటేషన్ లాగే ఉంది కదా, ఎరే రిప్రజెంటేషన్ లాగే, బట్ సర్క్యులర్ ఎలా అవుతుంది అనేది మీకు డౌట్ రావచ్చు. సో సర్క్యులర్ ఎలా అవుతుందో నేను ఈ కోడ్ రన్నింగ్లో చెప్తాను మీకు. ఓకేనా. సో సర్క్యులర్ ఎలా అవుతుందంటే చూడండి, ఇక్కడ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా ఒక వాల్యూ ఇన్సెర్ట్ చేయాలి అనుకున్నాను. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, నేను ఒక వాల్యూ ఇన్సెర్ట్ చేయాలి అనుకుంటే ఎక్కడ ఇన్సెర్ట్ చేయాలి, రేర్లో ఇన్సెర్ట్ చేయాలి. బట్ రేర్లో ఇన్సెషన్ చేయడానికి ఇక్కడ ఖాళీ ఉందా, లేదు కదా. సో ఖాళీ లేనప్పుడు ఇన్సెషన్ అనేది జరగదు. అలా జరగకపోవటాన్ని మనం ఏం చెప్తున్నాం, ఇక్కడ ఓవర్ఫ్లో అంటాం. ఓకేనా, ఓవర్ఫ్లో. ఇది ఫస్ట్ పాయింట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఖాళీ అనేది లేదు. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇన్సెషన్ చేయడానికి ఖాళీ లేదు కాబట్టి ఏదైనా ఇన్సెట్ చేయాలంటే అదే కుదరదు, దాన్ని ఓవర్ఫ్లో అంటారు. సో నెక్స్ట్ పాయింట్, ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి వాల్యూసే లేవు. వాల్యూస్ లేనప్పుడు డిలీట్ చేయగలుగుతామా, డిలీట్ చేయలేం కదా. సో ఇలా డిలీట్ చేయకపోవటాన్ని ఏమంటారు, అండర్ఫ్లో అంటారు. ఇది సెకండ్ పాయింట్. ఓకేనా. ఈ 2 పాయింట్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు చెప్తాను చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఏదైనా ఒక వాల్యూ అనేదాన్ని ఇన్సెట్ చేయాలి. సో ఇన్సెట్ చేయాలనుకున్నప్పుడు ఏం జరిగిందంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ పొజిషన్ అనేది ఎంటీగా ఉంది, ఇది ఫ్రంట్. క్లియర్గా చూడండి, ఇచ్చిన వాల్యూస్, ఇది ఎరే రిప్రజెంటేషన్. ఎరే రిప్రజెంటేషన్ ఏం జరిగిందంటే ఇక్కడ 10 అనేది ఉంటే నేను డిలీట్ చేశాను, ఫ్రంట్ నుంచి కదా డిలీట్ చేసేది, డిలీట్ చేశాను. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇది ఫ్రంట్ అవుతుంది, దాని తర్వాత ఉన్నది ఫ్రంట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నేను ఇన్సెట్ చేయాలనుకుంటున్నాను, డిలేషన్ ఫ్రంట్ నుంచి డిలీట్ చేస్తాను, ఇన్సెట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఒక్క పాయింట్ అర్థమైతే టాపిక్ అర్థమైపోయినట్టే. ఇప్పుడు నేను ఇన్సెట్ ఎక్కడ చేయాలి, యాక్చువల్గా ఎక్కడ చేయాలి, రేర్లో కదా చేయాల్సింది. బట్ రేర్లో ఖాళీ ఉందా, లేదు. నార్మల్గా ఉండే ఎరే రిప్రజెంటేషన్ అయితే ఇక్కడే ఇన్సెట్ చేయాలి. బట్ ఇప్పుడు ఇదేంటి, సర్క్యులర్ కాబట్టి చూడండి, ఇక్కడ ఇదేంటి సర్క్యులర్ కాబట్టి. సో దీని తర్వాత 3 తర్వాత నాకు నెక్స్ట్ ఉన్న వాల్యూ ఏంటి, లెక్క ప్రకారం 0నేగా. సో 0 అనేది ఖాళీగా ఉందిగా. ఓకేనా, అర్థమవుతుందా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది రేర్ అవుతుంది. ఇన్సెషన్ జరిగేది ఎక్కడ ఇన్సెషన్ చేస్తున్నాను, మళ్ళీ ఫస్ట్ పొజిషన్లో ఇన్సెషన్ చేస్తున్నాను. సో ఆ వాల్యూ ఏంటంటే 50. అర్థమవుతుందా. సో ఇక్కడ ఇన్సెట్ చేయాలి, బట్ ఇక్కడ ఇన్సెట్ చేయడానికి ఇక్కడ వాల్యూ అనేది ఖాళీ లేదు, కానీ ఫస్ట్ పొజిషన్లో డిలీట్ చేశాను. సో అది ఖాళీగా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని కాస్త రేర్గా అనుకుంటాను. ఓకేనా. సో దీన్ని రేర్ అనుకొని ఇక్కడ మనం ఇన్సెషన్ అనేది చేస్తాను. అర్థమవుతుందా. సో ఇలాగ ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే ఇన్సెట్ చేయడానికి, ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే అన్ని పాసిబిలిటీస్ని ఇక్కడ ఉన్న కోడ్ని బేస్ చేసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్గా చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూడండి, ఫస్ట్ది ఇఫ్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నారు. సో చూడండి, ఫ్రంట్ అంటే ఇది. ఓకేనా, 0, 1, 2, 3. ఓకేనా.
ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫస్ట్ కండిషన్. రేర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం -1. సో ఇప్పుడు చూడండి రేర్ అనేది ఇది, రేర్ అనేది అంటే ఇక్కడ 10, 20, 30, 40 అనే వాల్యూస్ ఉన్నాయి. సో మ్యాక్సిమం సైజ్ ఎంత ఇక్కడ మీకు క్లియర్గా చూడండి, మ్యాక్సిమం సైజ్ ఎంత 0 to 3 అంటే 4. ఓకేనా. ఇప్పుడు నేను కండిషన్ ఏమి ఇచ్చాను, రేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నాను, మ్యాక్సిమం -1 అన్నాను. సో మ్యాక్సిమం అంటే ఎంత 4, 4 - 1 అంటే ఎంత, రేర్ ఈజ్ ఈక్వల్ టు 3. రేర్ అనేది 3లోనేగా ఉంది చూడండి లాస్ట్ వాల్యూ. సో ఇప్పుడు ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే చూడండి వాడు ఇచ్చిన కండిషన్ ఏంటి, ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు 0, రేర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం -1 ఉంటే ఫ్రంట్ 0లోనే ఉంది, రేరు మ్యాక్సిమం -1లోనే ఉంది. ఇలా ఉంటే ఇక్కడ అసలు ఎక్కడా ఖాళీ లేదుగా, ఖాళీ లేదు కాబట్టి నేను ఇన్సెషన్ అనేది చేయగలుగుతానా, చెయ్యలేను. ఇది ఫస్ట్ పాయింట్, దాన్ని ఏమంటారు ఓవర్ఫ్లో. ఓకేనా, ఓవర్ఫ్లో అనేది ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి ఇక్కడ, ఒకవేళ కనుక ఇలా లేదనుకుందాం. ఓకేనా, ఇలా లేదనుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎల్స్లోకి వెళ్ళి ఇప్పుడు కండిషన్ ఇక్కడ ఇంకో కండిషన్ రాశాను, అదేంటో చూడండి, ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1 అంట. అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1, రేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అంటున్నాం. ఓకేనా. సో మనకి ఏరియా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి కదా, అంటే అసలు వాల్యూస్ ఏవి లేవు. వాల్యూస్ ఏవి లేనప్పుడు ఇన్సర్ట్ చేసుకోవచ్చుగా, బట్ నేను ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎక్కడ ఇన్సర్షన్ జరుగుతుంది, ఫస్ట్ పొజిషన్. అంటే ఇక్కడ చూడండి, అంటే ఇంకా లాస్ట్ నుంచి ఇన్సర్షన్ చేసుకోవాలి. సో ఇలా ఇన్సర్షన్ చేసుకునేటప్పుడు ఇదే ఫ్రంట్ అయింది, ఇదే రేర్ అయింది, కాబట్టి 0 పొజిషన్లో నేను ఒక వాల్యూ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది సెకండ్ పాయింట్. ఓకేనా, చూడండి క్లియర్గా ఇది సెకండ్ పాయింట్. ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1, రేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అంటే అసలు వాల్యూస్ లేవు. వాల్యూస్ లేనప్పుడు నేను ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, రేర్లోనే ఎప్పుడైనా ఇన్సర్ట్ చేసేది. అందుకని ఏం చేస్తానంటే 0 పొజిషన్లో ఉన్నదాన్నే ఫ్రంట్ అనుకున్నాను, నెక్స్ట్ రేర్ కూడా 0 పొజిషన్లోనే వాల్యూ, అంటే ఒకటే వాల్యూ ఉన్నప్పుడు అదే ఫ్రంట్ అదే రేర్ కదా. ఓకేనా, సో అందుకని ఇది సెకండ్ పాయింట్. ఓకేనా, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చెప్తాను చూడండి, ఎల్సిఫ్లో ఏం చేస్తానంటే రేర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం -1 అయిందంట. క్లియర్గా చూడండి ఇక్కడ రేర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం -1. ఇది ఇక్కడ చెప్పాను చూసారా పాయింట్. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ కండిషన్ చూడండి, ఇక్కడ ఇచ్చిన కండిషన్లో రేర్ అనేది ఏం జరుగుతుందంటే మ్యాక్సిమం -1, ఇది రేరు. ఓకేనా, రేర్ అనేది ఎంత మ్యాక్సిమం -1 అంటే ఇప్పుడు మ్యాక్సిమం సైజ్ ఎంత మనకి 4. సో 4 - 1 ఇది అంటే 3 అనేది రేర్ అనేది లాస్ట్లోనే ఉంది. బట్ ఇక్కడ ఏం చెప్తున్నా, ఫ్రంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఫ్రంట్ అనేది 0 కాదంట. ఇదిగో ఫ్రంట్ అనేది ఇది ఫ్రంట్ మనకి యాక్చువల్గా. ఓకేనా, కానీ ఫ్రంట్ అనేది 0 కాదంట, ఇక్కడ లేదంట ఫ్రంట్ అనేది, ఇక్కడ ఖాళీ ఉంది. ఓకేనా, ఇక్కడ ఉందనుకుందాం, లేదు ఇక్కడ కూడా లేదనుకుందాం. ఓకేనా, ఫ్రంట్ అనేది ఇక్కడ ఉందనుకుందాం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం ఇక్కడ 2 వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు కదా, అర్థమవుతుందా. సో అందుకని ఏం చెప్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఫ్రంట్ ఉంది అనుకుందాం, ఇక్కడ 20 అనేది ఉంది. సో ఇప్పుడు ఒకటే ఖాళీ ఉంది. ఇక్కడ మీనింగ్ ఏంటంటే చూడండి, రేర్ అనేది ఏమో మ్యాక్సిమం -1లో ఉంది, ఫ్రంట్ అనేది మాత్రం 0 పొజిషన్లో లేదు, 1 పొజిషన్లోనో 2 పొజిషన్లోనో ఉంది. సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి నేనేం చేస్తాను, సెట్ రేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏం చేస్తానంటే ఇది రేర్ కదా, ఈ రేరుని కాస్త ఏం చేస్తానంటే 0ని కాస్త రేర్ అనుకుంటున్నాను. ఇది ఇక్కడ చూసారా 0, దీన్నే రేర్ అనుకుంటాను. ఇది ఫస్ట్ పాయింట్, ఇందా చెప్పాను స్టార్టింగ్లోనే. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం వాల్యూ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అది 50, 20, 30 ఏదో ఒక వాల్యూ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. రేర్ అనేది మ్యాక్సిమం -1లోనే ఉంది, ఫ్రంట్ అనేది మాత్రం 0లో లేదు, అంటే ఖాళీ ఉంది 0లో. సో ఇప్పుడు రేర్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేయగలుగుతానా, యాక్చువల్గా రేర్ అంటే ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి కదా, కానీ ఇక్కడ ఖాళీ లేదుగా. అందుకని నేను సర్క్యులర్ కాబట్టి ఏం చేస్తానంటే ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి. ఓకేనా, సో ఇది నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇక్కడ ఒకవేళ అలా కాదు అనుకుందాం. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే చూడండి, ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు చూడండి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి అన్నీ చెప్పాను, 10, 20, 30. సో ఇక్కడ ఖాళీలు ఉన్నాయి. సో ఇదేమవుతుంది 0 పొజిషన్ 1, 2, 3, 4. ఇప్పుడు చూడండి ఇది ఫ్రంట్ అయింది, రేర్ ఎక్కడ ఉంటుంది, ఇదేగా రేరు. ఓకేనా, రేర్ ఇది. సో ఇప్పుడు రేర్లో ఖాళీ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాను, ఇది రేర్ అయినప్పుడు ఇదేమవుతుంది రేర్ +1 అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాను, దీంట్లో ఇన్సర్ట్ చేస్తాను, ఇది 40. సో ఇప్పుడు ఈ రేర్ +1ని కాస్త ఏమనుకుంటాను, రేర్ అనుకుంటాను. ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చాలాసార్లు చెప్పుకున్న పాయింట్. సో చూడండి, సెట్ రేర్ ఈజ్ ఈక్వల్ టు రేర్ +1, అర్థమవుతుందా, రేర్ +1ని రేర్ అనుకుంటున్నాం, ఇది ఒక పాసిబిలిటీ. ఓకేనా, సో తర్వాత ఏం చేస్తానంటే ఎప్పుడైనా ఏది జరిగినా కానీ ఏం చేస్తాను, సెట్ క్యూ రేర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. ప్రతి దాంట్లో ఇక్కడ వాల్యూ ఇచ్చాను రేర్ అనే పొజిషన్లో, నెక్స్ట్ ఇక్కడ
రేర్ అనే పొజిషన్లో వాల్యూ ఇచ్చాను. ఇట్లాగా మనకి నచ్చిన చోటల్లా రేర్ అనే పొజిషన్లో వాల్యూ. అంటే ఏ కండిషన్ వచ్చినా కానీ ఇక్కడ చూడండి, ఏ కండిషన్ ప్రకారమైన వాల్యూ అనేది ఇవ్వాల్సిందే. ఇదిగో చూడండి, ఈ కండిషన్ ప్రకారమైన వాల్యూ అనేది ఇక్కడ ఇవ్వాల్సిందే, ఈ కండిషన్ ప్రకారమైన వాల్యూ ఇక్కడ ఇవ్వాల్సిందే. అంటే ఏంటంటే ఎలా జరిగిన వాల్యూ అనేది ఇవ్వాలిగా మనం. చూడండి ఇక్కడ ఈ ప్రకారమైన వాల్యూ అనేది ఇక్కడ ఇవ్వాల్సిందే. ఇవ్వాల్సినప్పుడు ఆ వాల్యూని ఇవ్వటం కోసం నేను ఇచ్చింది ఏంటంటే సెట్ క్యూ రేర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. రేరులో వాల్యూ అనేది ఇన్సెట్ చెయ్యి. ఓకేనా. సో మీకు ఈ టాపిక్, ఇప్పుడు చెప్పిన టాపిక్ కన్ఫామ్గా కన్ఫ్యూజన్ అనేది ఉండుంటుంది. సో మీరేం చేస్తారంటే కొంచెం ప్లేబ్యాక్ చేసుకొని నిదానంగా చూడండి ఏ పాయింట్కి ఎక్కడ ఏం జరుగుతుందో. నెక్స్ట్ డిలేషన్ అనేది చూద్దాం. సో డిలేషన్ పార్ట్ చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, డిలేషన్ అనేది జరగాలి అంటే ఏముండాలి, వాల్యూస్ అనేవి మనకి ఉండాలి. సో వాల్యూస్ అనేవి లేకుండా మనం డిలేషన్ అనేది చేయగలుగుతామా? డిలేషన్ చేయలేం కదా. సో వాల్యూస్ అనేది ఉండాలి. ఇక్కడ చూడండి, మనం ఓవర్ఫ్లో అండర్ఫ్లో అని చెప్పేసి కాన్సెప్ట్ చెప్పాను. ఓవర్ఫ్లో అంటే ఏంటి, వాల్యూస్ అనేవి మనకి ఎక్కువ అయితే అంటే ఫిల్ అయి ఉంటే అది ఓవర్ఫ్లో. సో ఇప్పుడు అండర్ఫ్లో అంటే ఏంటో చూద్దాం. చూడండి, వాల్యూస్ అనేవి లేవు, ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1 అయింది, రేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అయింది. సో ఈ సిచ్యువేషన్లో మనం వాల్యూస్ అనేవి డిలీట్ చేయగలుగుతామా? డిలీట్ చేయలేము. వాల్యూస్ మనకి 0 నుంచి కదా స్టార్ట్ అయ్యేది ఏరే ప్రకారం. ఇక్కడ వాల్యూ అనేది లేదు, అసలు వాల్యూ అనేది లేనప్పుడు మనం డిలీట్ చేయలేం కదా. సో కాబట్టి ఇది దీన్ని ఏమంటారంటే మనకి అండర్ఫ్లో అంటారు. సో ఇది ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ ఈ కోడ్ ప్రకారం చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇఫ్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1 అయిందంటే దాన్ని అండర్ఫ్లో అని అంటారు అంటున్నాడు. ఓకేనా. ఫ్రంట్ అనేది అసలు లేదంట. ఫ్రంట్ ఇదైనా అవ్వాలి, లేకపోతే ఇదైనా అవ్వాలి, లేకపోతే ఇదైనా అవ్వాలి, ఇదైనా అవ్వాలి, ఇదైనా అవ్వాలి. అసలు ఫ్రంట్ అనేది ఇక్కడ ఏ పొజిషన్లోనూ లేదంట. ఈ టెటో ఉందంట మైనస్ పొజిషన్లో. మైనస్ పొజిషన్లో ఉంటే అసలు అక్కడ వాల్యూస్ ఏవీ లేనట్టే. ఓకేనా. సో అందుకని ఏం చెప్తున్నా అంటే దాన్ని అండర్ఫ్లో అంటారు. ఇదిగో ఫస్ట్ పాయింట్ కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ వాల్యూస్ అనేవి ఉన్నాయి, ఓకేనా, వాల్యూస్ అనేవి ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో 10, 20, 30, 40, 50 ఏ ఒక వాల్యూస్ అనేవి ఉన్నాయి. ఇది ఫ్రంట్ అయింది, ఇది రేర్ అయింది. సో రేర్తో మనకి పని ఏమైనా ఉందా? పనే లేదు. మనం డిలీట్ చేసేది ఎక్కడి నుంచి, ఫ్రంట్ నుంచి కదా. సో కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ నుంచి డిలీట్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, సెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫ్రంట్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, వాల్యూస్ అనేవి ఉన్నాయి, నేనేం చేస్తాను, డిలీట్ చేయాలనుకుంటున్న వాల్యూ ఉంది చూసారా స్టార్టింగ్ నుంచి, కాబట్టి ఆ వాల్యూని సెట్ చేస్తున్నాను ఫ్రంట్ కింద. ఇదిగో సెట్ చేసా, ఫ్రంట్ 10 అనే వాల్యూని డిలీట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే చూడండి, ఇఫ్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు రేర్ అయితే, ఓకేనా. సో అంటే మీనింగ్ ఏంటంటే ఫ్రంట్ రేరు రెండు ఒకటే అయితే, చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఒకటే వాల్యూ ఉంది, ఇంకా వాల్యూస్ లేవు. సో ఇప్పుడు ఇదేమవుతుంది, ఇదే ఫ్రంట్ అవుతుంది, నెక్స్ట్ ఇదే రేర్ అవుతుంది ఒకటే వాల్యూ ఉన్నప్పుడు. సో నేను ఈ వాల్యూని డిలీట్ చేశాను అనుకో, అసలు మనకి లిస్ట్ అనేది ఉంటుందా? ఉండదుగా. ఒక వాల్యూ ఉంది, ఆ ఒక వాల్యూని డిలీట్ చేశాను, అప్పుడు వాల్యూస్ ఉంటా ఉండవు. సో అది నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు రేరు, ఫ్రంట్ రేరు రెండు ఒకటే అయినప్పుడు ఏం జరుగుతుంది, సెట్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు రేర్ ఈజ్ ఈక్వల్ టు -1. సో అంటే ఏంటి, ఇక్కడ వాల్యూస్ని డిలీట్ చేసేస్తే నాకేమవుతుంది, ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది, రేర్ ఈజ్ ఈక్వల్ టు -1. -1 అంటే మీనింగ్ ఏంటి, అసలు వాల్యూస్ అనేవి లేవు అని మీనింగ్. ఓకేనా. 0 నుంచి కదా స్టార్ట్ అయ్యేది, ఇటువైపు ప్లస్ వాల్యూస్ ఉంటాయి, ఇటువైపు మైనస్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి ఏం జరుగుతుంది, మైనస్ వాల్యూస్ అంటే ఏంటి, అసలు క్రియేట్ అనేది జరగదు, లిస్ట్ అనేది అసలు ఎంటీ అని. ఓకేనా. నెక్స్ట్ అలా కూడా కాదు, నెక్స్ట్ కండిషన్ చూడండి, ఇఫ్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం -1. సో అంటే ఏంటంటే ఇక్కడ క్లియర్గా చూడండి, ఫ్రంట్ అనేది ఏం జరుగుతుంది, ఇక్కడ వాల్యూ అనేది 0, 1, 2, 3, 4. ఓకేనా. సో మ్యాక్సిమం సైజ్ అంతా 5. సో కాబట్టి 5 - 1 అంటే 4. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి 10 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ చూడండి, ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నా అంటే మ్యాక్సిమం -1. ఇది ఫ్రంట్ అయిందంట, అవుతుంది ఫ్రంట్ అనేది, ఇది కూడా అవుతుంది. ఓకేనా. సో ఇది ఫ్రంట్ అయినప్పుడు అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే చూడండి, ఇక్కడ 20, 30, 40 అనేది ఉంది, ఇది రేర్ అనుకుందాం. ఇది ఎలా జరుగుతుందంటే ఫస్ట్ కానించి మనం డిలీట్ చేసుకుంటా వెళ్తే ఈ పొజిషన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా పాసిబిలిటీ ప్రకారం ఇది ఫ్రంట్ అయింది, మ్యాక్సిమం -1 కనుక ఫ్రంట్ అయితే అప్పుడు ఏం చేస్తున్నాను, ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు దీన్ని డిలీట్ చేశాను అనుకోండి, దీన్ని డిలీట్ చేస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ డిలీట్ చేయాల్సిన ఐటమ్ ఎక్కడ ఉంటుంది, ఫ్రంట్లో సర్క్యులర్ కదా. సో కాబట్టి ఇక్కడ డిలీట్ చేయాలి, అర్థమవుతుందా. ఫ్రంట్ని కానీ ఇది ఫ్రంట్ అసలు యాక్చువల్గా మ్యాక్సిమం -1, దీన్ని నేను డిలీట్ చేశాను. దీన్ని డిలీట్ చేసినప్పుడు నెక్స్ట్ డిలీట్ చేసేది ఎక్కడ, ఫ్రంట్ అనేది ఇక్కడేగా. ఓకేనా. దీన్ని డిలీట్ చేశాను, నెక్స్ట్ ఫ్రంట్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. దీన్ని డిలీట్ చేశాను, నెక్స్ట్ ఫ్రంట్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అర్థమవుతుందా. ఫ్రంట్ అనేది అలా ఇంక్రిమెంట్ అవుతా వచ్చేస్తుంది. సో కాబట్టి లాస్ట్లో ఉన్న ఫ్రంట్ని నేను కనుక డిలీట్ చేస్తే అది ఎక్కడికి వస్తుంది, మళ్ళీ ఫస్ట్ పొజిషన్లోకి వచ్చేస్తుంది అని చెప్తున్నాడు. సో ఇక్కడ దీని ప్రకారం ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం -1 అయితే ఏం చేస్తాను, ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు 0లోకి సెట్ చేస్తున్నాను. ఓకేనా.
సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వాల్యూ ఏంటంటే చూడండి, ఎప్పుడైనా జరిగేది అది, ఎప్పుడైనా మనం కామన్గా జరిగేది ఏంటంటే చూడండి, ఇది ఫ్రంట్, ఇదేమవుతుంది ఆటోమేటిక్గా ఫ్రంట్ ప్లస్ 1గా, ఓకేనా. ఇది 0 1 2 ఇంకోటి కూడా 3. సో ఇప్పుడు దీంట్లో 10 20 30 40 అనే వాల్యూస్ ఇచ్చేసాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్రంట్ అనేది ఇది ఫ్రంట్ ప్లస్ 1 కదా, నేను ఇక్కడ వాల్యూని డిలీట్ చేసినప్పుడు ఇదేం జరుగుతుంది, ఇదే ఫ్రంట్ అవుతుందిగా, అర్థమవుతుందా. సో ఇది ఫ్రంట్ అయినప్పుడు ఇదేమవుతుంది, ఫ్రంట్ ప్లస్ 1 అవుతుంది. నేను ఇక్కడ వాల్యూని డిలీట్ చేస్తే ఇదేమవుతుంది, ఫ్రంట్ అవుతుంది, ఓకేనా. ఇది ఫ్రంట్ ప్లస్ 1 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూని డిలీట్ చేస్తే ఇది ఫ్రంట్ అవుతుంది, అర్థమవుతుందా. స్టార్టింగ్ ఉండే వాల్యూ ఏదైనా ఫ్రంట్ అవుతుంది. సో దాని ప్రకారం ఇక్కడ ఉన్న వాల్యూని డిలీట్ చేస్తే నెక్స్ట్ వాల్యూ ఫ్రంట్ అవుతుంది, ఇక్కడ డిలీట్ చేస్తే నెక్స్ట్ వాల్యూ ఫ్రంట్ అవుతుంది, ఇక్కడ డిలీట్ చేస్తే ఇది ఫ్రంట్ అవుతుంది. సో దాని ప్రకారం ఇక్కడ చూడండి, ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ ప్లస్ 1 అంటే మీనింగ్ ఏంటంటే ఫ్రంట్ ప్లస్ 1ని కాస్త ఇదిగో ఫ్రంట్ ప్లస్ 1ని కాస్త ఫ్రంట్గా మార్చా. ఇది ఫ్రంట్ అయినప్పుడు ఇది ఫ్రంట్ ప్లస్ 1, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఫ్రంట్ ప్లస్ 1ని కాస్త మళ్ళీ ఫ్రంట్గా మారుస్తున్నా. సో అట్లాగా ఫ్రంట్ ప్లస్ 1 అనే దాన్ని ఫ్రంట్గా మారుస్తున్నాను, ఓకేనా. సో ఇది ఓవరాల్గా ఏంటంటే సర్క్యులర్ క్యూ యూజింగ్ ద ఎరేస్ అనే కాన్సెప్ట్. కన్ఫామ్గా మీకైతే ఈ కాన్సెప్ట్లో డౌట్స్ అనేవి వస్తాయి. సో మీరేం చేస్తారంటే ప్లేబ్యాక్ చేసుకొని క్లియర్గా నేను చెప్పిన పాయింట్స్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ జరిగినప్పుడు నేను దీనికి ఎగ్జాంపుల్గా డయాగ్రామ్ అనేది ఎలా గీశాను అనేది మీ నోట్స్లో రాసుకోండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ డయాగ్రామ్ అనేది ఎలా గీశాను, దానికి మ్యాటర్ ఏం చెప్పాను. సో మ్యాటర్ కూడా తెలుగులో కుదిరితే క్లియర్గా రాసుకోండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అప్పటికే అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు క్లారిఫికేషన్ అనేది ఇస్తాను.